స్వాతంత్ర దిన సందర్భంగా ఒక మంచి రోజని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపుల స్విచ్ ఆన్ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాము. మరో విషయం నేను మీకు మనవి చేస్తున్నా, ఈ ప్రాజెక్ట్ విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్, కొంత పూర్వ వివరాలు కూడా మీకు తెలియజేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నాను, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ ని 15th ఆగస్ట్ 2026 కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇది మా ప్లాను. నేను మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్, ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. మేము డిసెంబర్ 7th 2023 ప్రమాణ స్వీకారం చేసినాం. గత 7 నెలలుగా అందులో 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో పోయింది. మాకున్న ఈ తక్కువ సమయంలో ఇరిగేషన్ శాఖని గాడిలో పెట్టడానికి, కొంత సిస్టమ్స్ తీసుకురావడానికి, కొంత ప్రయారిటైజ్ చేసి ప్రాజెక్ట్స్ ని ఒక క్రమబద్ధీకరించి సిస్టమేటిక్ గా ముందుకు పోవాలని మేము చూస్తుంటే రకరకాల విమర్శలు. మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ఒకసారి గమనిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు క్రియేట్ చేశారు. 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఇరిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని ఉదాహరణలు చూస్తే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ నవంబర్ 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం, అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐ థాట్ ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను వి మస్ట్ సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు నేను కొంత అసలు ఈ ప్రాజెక్టు వెనక్కి పోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా
రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి 2, 3 ఇంతలు 4 ఇంతలు పెంచి పేర్లు మార్చి ముందుకు పోయిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇది రాజీవ్ అండ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కలిపి అప్రాక్సిమేట్ గా ఆ స్లైడ్ పోండి. నెక్స్ట్ కంపారిజన్ స్లైడ్ పోండి. నెక్స్ట్ రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కలిపి 3,505 కోట్లతో పూర్తయ్యే 2 స్కీమ్స్ వీళ్ళు పెంచి 18,286 కోట్లు చేశారు. ఎట్లయితే కాళేశ్వరము 38,000 కోట్ల నుంచి రీడిజైన్ చేసి 2 ఇంతలు 3 ఇంతలు చేసిండ్రు, దీన్ని సుమారు 4 ఇంతలు చేసిండ్రు. అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే, ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉంది. పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో 349 మెగావాట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినరు. సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1,500 కోట్లతో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కకృతి, వీళ్ళ కమిషన్ల కకృతి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అని పేరుతోని ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ సీతారాం ప్రాజెక్ట్. ఓకే, గో బ్యాక్ టు ఎర్లియర్ స్లైడ్. అయితే గో బ్యాక్ టు ఎర్లియర్ స్లైడ్. నో గో టు ఎర్లియర్ స్లైడ్ ఆన్ సీతారాం ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు 2000 ఆ ఇందిరా సాగరు రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు 2016లో ఈ కొత్త జియో ఇచ్చిండ్రు. ఇంతకిచ్చిన జియో 7,926 కోట్లకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్లు అయింది. వాళ్ళ సమయంలోనే ఆ 7,900 కోట్ల ప్రాజెక్టు రివైజ్ ఎస్టిమేట్స్ 13,000 పోయింది, 18,000 పోయింది, ఇప్పుడు సుమారు 19,000 కోట్లు అవుతుంది. మరి దయచేసి మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం. వాళ్ళ కరప్షన్ కోసము, కకృతి కోసమే అంతకుముందు ప్రాజెక్టులు అబాండన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు ఏది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయ్యే పూర్తి ఖర్చు అయితే, వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు. అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఈస్ 39%. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. సరే, ఎవరు మొదలు పెడితే ఏంది, రైతులకు మేలు జరగాలి,
ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినాము. ఇంకో విషయం ఉంటున్నా పెద్ద మనిషి, మేము అసలు మేమే సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొచ్చినాం అంటున్నాడు. వాస్తవంగా ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు అంటే ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నేను కొందరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ విషయం మీద అంటే పేజ్ నెంబరు పారా నెంబర్తో సహా ఇస్తున్నాం మీకు, సో దట్ ఇటువంటి అబద్ధపు ప్రచారం వాళ్ళది ప్రజల్లోకి పోవద్దని. The previous BRS government failed to get the approval of cost apportionment of this project. ఇది సిడబ్ల్యూసిలో పనిచేసిన ఒక ఈ విషయాల్లో నైపుణ్యం అని వారిచ్చిన ఒపీనియన్ ఇది. It failed to follow the guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. Our Congress government, after coming to power, has followed all proper guidelines and got the approval of CWC dated 5th January 2024 for cost apportionment. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, అంటే సిడబ్ల్యూసిలో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఈ రోజు వరకు కూడా రాలే. ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ అనేది చాలా ముఖ్యమైన భాగం. వితౌట్ దట్ సిడబ్ల్యూసి విల్ నాట్ గివ్ ఫైనల్ క్లియరెన్స్. అది వచ్చింది మా ఫాలో అప్ వల్ల 5th January 2024. The cost of power component has been worked out to 927 crores and of the water component to 19,000 crores. This cost apportionment approval is given in page number 81 of the approved DPR under annexure number 12C. అంటే వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేసి డిపిఆర్ పంపించిన దాంట్లో ఇది ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ 5th January 2024కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉన్న సమయంలో సిడబ్ల్యూసి అప్రూవల్కి ఏది సెంట్రల్ వాటర్ కమిషన్కి చాలా ముఖ్యమైనది బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఇది లేకుండా DPR will never be approved. The BC ratio gives the cost that is being incurred to a project versus the benefits that one would get out of a project. If the BC ratio is less than 1.5, then the project would not be approved. The then BRS government failed to get the BC ratio approved for Sitarama project. After the Congress government came to power, we worked out the various cropping patterns and the associated crop yields and the cost and benefits associated with all these, and by following proper guidelines and procedures, we worked out the BC ratio of 1.57, which is approved by the competent authority of Central Water Commission. The Central Water Commission has approved the benefit cost ratio of Sitarama lift irrigation project on 30th May 2024. 30th May 2024 ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్ మీకు తెలుసు. దిస్ ఇస్ ఇంకా మీ క్లారిటీ కోసం వాళ్ళు చూసుకోవడం కోసం is given at page number 83 and 84 in the approved DPR with annexure number 13A. అంటే కాస్ట్ అపోర్షన్మెంట్ కూడా వాళ్ళ సమయంలో కాలే, బీసీ రేషియో కూడా వాళ్ళ సమయంలో కాలే. మేము ఇవన్నీ కూడా నిరంతరం ఫాలోఅప్ చేసి ఢిల్లీలో ఈ సిడబ్ల్యూసి అప్రూవల్స్ కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ కి ప్రత్యేకంగా ఒక కార్యాలయం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిరంతరం ఫాలోఅప్ చెప్పి మరి మంత్రిగా నేను, సెక్రటరీలు, అదేవిధంగా ఈఎన్సీలు నిరంతరం ఫాలోఅప్ చేసి ఈరోజు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ చేసి తీసుకొచ్చినాము. మా కృషి వల్ల SRLIPకి 60 TMCలు
ఇంకొక 10-15 రోజుల్లో కేటాయింపజేసి అప్రూవల్ రానున్నది. ఇది పైన చెప్పిన క్లియరెన్సెస్ అన్ని అయిన తర్వాత ఆ తర్వాతనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ అప్రూవ్డ్ డిపిఆర్ ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి పంపించడం జరిగింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు 13th August 2024 ఇది అప్రూవ్ చేయడానికి వాళ్ళ మీటింగ్ ఉండింది. అది కొన్ని కారణాల వల్ల వచ్చే వారానికి పోస్ట్పోన్ అయింది. జిఆర్ఎంబి అప్రూవల్ అయిన తర్వాత అది ఫైనల్ గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పోయి ఫైనల్ సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా సిడబ్ల్యూసి అప్రూవల్ రాలేదు. ఆ పెద్ద మనిషి ఏమో మరి ఇవన్నీ ఈ వాస్తవ పరిస్థితి ఉంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుందని చెప్పాడు. ఈ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు ఊరికే మాట్లాడు. నాకు ఒకటే విషయం గుర్తుంది. 2014లో ప్రభుత్వం వచ్చింది. వారి 2014లో ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలకి ఒక హోర్డింగ్ వచ్చింది సిటీ అంతా. మరి కావాలని హరీష్ రావు గారు కేటీఆర్ ని ఇరికియడానికి వచ్చి పిండాయి అర్థమవుతుంది. కానీ ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోర్డింగ్లు పెట్టుకుంటే సిటీ అంతా. మరి కేటీఆర్ ఇట్లా చేసిండని జనానికి గుర్తు చేయడానికి చెప్పిండు హరీష్ రావు. మరొకట నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలని అన్ని జిల్లాల్లో ఎక్కువ పారేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ 10 నియోజకవర్గాలకి పుష్కలంగా గోదావరి నదీ జలాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రులం ఒక డిటర్మినేషన్ తో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. దాని భాగంగానే ఒక ఏళ్ల తరబడి మోటార్లు పంపులు పెట్టింది కానీ కనీసం కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి ఎలక్ట్రిఫై చేసి ఎల్లుండి ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. అదేవిధంగా మరి ఇంకా వారు ఏమన్నారు, ప్యాకేజ్ నెంబర్ 1 to 5 మేము 100% పూర్తి చేసినాం అన్నాడు. కొన్ని దాని వాస్తవ విషయాలు మీకు చెప్పాలి. ప్యాకేజ్ నెంబర్ 1 at 2.66 kilometers of SRLIP main canal, the canal was completely inundated in July 2022 due to back